Ready? 1, 2, 3. Hey! Hey! Oh. Hello guys, welcome to day 2 in Hungary. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్న బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ కోసం. ఆ బ్రెడ్ లో ఆమ్లెట్ ముంచినట్టున్నది, మమ్మల్ని ముంచుతున్నా అన్న. సో ఒక విచిత్రం జరిగింది గైస్. ఏంటంటే అన్నకి బట్టలు వేయనికి, తడి బట్టలు వేయనికి కవర్ ఇవ్వన్నా అంటే ఇగో డస్ట్బిన్ లో ఉన్న కవర్ ఒకటి తీసి ఇస్తుండు, మనోడు పెట్టుకుంటుండు తడి బట్టలు వేసుకొని. ఎక్కడికి పోయినా ఈ జంగిలితనం అనేది పోదు, జంగల్కే బచ్చే అంటారు దీన్ని. అర్థం కాలే. ఇప్పుడు మేము థర్మల్ బాత్కి అయితే పోతున్నాం. అక్కడ నార్మల్ టికెట్ ప్రైస్ ఎంత అన్న పర్ పర్సన్? 22 euros. సో 22 euros టికెట్ గైస్. బిఫోర్ 9 o'clock అయితే. బిఫోర్ 9 o'clock అయితే. సో మేము తొందరగా వెళ్తున్నాము, చూద్దాం బ్రేక్ఫాస్ట్ చేసుకొని. ఇంకోటి ఏంటంటే లోపల ఎక్కేచ్చు అనిపిస్తుంది కదా, లోపల వీడియో రికార్డింగ్ చేయనిస్తారో లేదో తెలియదు, బట్ మేము ట్రై చేస్తాము. ఒకవేళ ఛాన్స్ ఉంటే వీడియో రికార్డ్ అయితే చేస్తాము. ఒకవేళ చేస్తే మాత్రం మా ఎంత గజీతగలమో మీకు చూపిస్తాం ఈరోజు స్విమ్మింగ్ పూల్లో. ఏమరా ఎక్స్పైర్ అయిన టికెట్స్ తోటి జర్నీ చేసాం గైస్. ఇట్లనే ఇటలీలో అయితే ఏమైందిరా మనకి, ఇటలీలో ఫైన్ పడ్డది గైస్ మనకి. అన్నకి ఇక్కడ లోపల మసాజర్ ఉందంట, తాయ్ మసాజ్ కావాలంట అన్నకి. లక్ష్మి డోంట్ టచ్ మీ, నైట్ అంతా అదే చూసుకుంటూ కూర్చుండు ఎట్లా ఇస్తారు మసాజ్ అని. ఈరోజు నువ్వు గజయిత కానివా మేము గజయిత కానివా చూసుకుందాం. మేము అండర్ అయింది అది అట్లుంటది. మేము ఒక్కసారి లోపలికి వెళ్ళాం అనుకో బయటకు వచ్చేది లేదు. ఇక నేను పెడుతున్నా దగ్గులో మళ్ళీ. చెప్పాలంటే నాకు వాటర్ ఏరియాస్ అంటే చాలా ఇష్టం గైస్. నేను ఎంత ఎక్సైట్మెంట్ ఉన్నా అంటే వీళ్ళు జుట్టు పట్టుకొని వీళ్ళని అందరూ ముంచేయాలని నీళ్ళలో అనిపిస్తుంది వెంటనే. పెట్టుకున్నాం గాయస్. టైం తెలియని వాచ్లాంటి ఇవే. డ్రెస్ చేంజింగ్ రూమ్కి వెళ్తున్నాం. అన్న డ్రెస్ ఎట్లా చేంజ్ చేసుకుంటాడు అనేది కూడా చూపిస్తాం. రెడీ అయిపోతున్నాం కానీ కెమెరా అలో చేస్తారు లేదా అనేది తెలియదు. మేము పట్టుకొని పోతాం. ఏమంటారా? సృజన్ భాయ్ వాష్రూమ్ పోతున్నాడు, చూపిస్తాం. ఇదే థర్మల్ బాత్స్ అనమాట. పొగలు చూసిరు కదా, ఘోరంగా పొగలు వస్తాయి దీంట్లోకి వెళ్ళి. అవునా టవల్స్ తెచ్చుకోవచ్చు అనుకుంటా. పోయి తెచ్చేసుకుందాం ఆర్డర్. ఇప్పుడేనా? ఫస్ట్ అయితే దుంకుదామా? కాదు, మనం మళ్ళీ మొత్తం పచ్చిగా చేస్తాం. నాడు తెచ్చుకుందాం. ఏం కాదు, కొద్దిగా పుష్ అనిపిస్తుంది కానీ పోయేది. వాటర్ బాటిల్. సో గైస్ టవల్స్ ఇంపార్టెంట్ గైస్. ఇక్కడ టవల్స్ తీసుకురానికి పోతున్నాం. గైస్ నేను దుంకుతా. గరం ఉన్నాయి నీళ్ళు. అది చల్లటి నీళ్ళ? గరం నీళ్ళు. మమ్మీలో చల్లటి నీళ్ళు వస్తున్నాయి. ఏమైతుంది? రెడీ 1 2 3.
గైస్ మొత్తం వేడి వాటర్ ఆడ సర్కిల్ తిరుగుతుంది రౌండ్గా, అక్కడ నెట్లో. అన్న ఆగన్నా, మనం అందరం కలిసిపోదాం. ఆగు, కొట్టుకోతావు ఇక. అరే సంతోష్ దారా తొందరగా. అండర్ వాటర్ లోనే ఉండాలి మొత్తం అందరం. అండర్ వాటర్లో ఎట్లుంటా నేను, అండర్ వాటర్లో ఎట్లుంటా నేను. దారా రెడీ 1 2 3. రెడీ జాడు. రండి. సంతోష్ గారిని అయితే ఎవరు వస్తారు. అబ్బా దాచండ్రా ఎట్లున్నాడు. సో ప్రస్తుతానికి అయితే ఇది అవుట్డోర్ పూల్ గైస్. మనము అక్కడ చూసుకున్నట్టయితే లోపల ఇండోర్ పూల్స్ ఉన్నాయి, జౌనా ఉంది అండ్ స్పా కూడా ఉంది. అవి కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఫస్ట్ అయితే జర స్నానం చేయలేము కాబట్టి ఇక్కడ స్నానం చేసినట్టు మనం ఎదడానికి వచ్చేటి ఒక టవల్ తుడుచుకోవడానికి. చూడండి బాడీ నుంచి పొగలు వస్తున్నాయి. లోపలికి పోదాం. వద్దు నేను అన్న. జౌనా రూమ్ పోతున్నాం. చెప్పులు నాటాలి కూడా అన్న, చెప్పులు తీసేసి. మస్తు వేడి ఉంటుంది తెలుసా, మస్తు వేడి వస్తుంది. ఇది ఇంకా 50 degrees, 90 degrees ఇంకా ఘోరం ఉంటుంది. లోపల టెంపరేచర్ 55 degrees ఉన్నది. ఇంతకు ముందు మేము 90 degrees పోయినాము కదా. ముందు 90 degrees, అది ఘోరం ఉండే. ఇది 50 degrees అంత లేదు. సో చెమట కాడుతున్నది గైస్ లోపల. పోతుండే కదా స్టీమ్ బాత్ పోదాం అంటున్నాను నేను. ఇక్కడ ఈ బొమ్మలు అయితే స్విమ్మింగ్ పూల్ ఇంకా పెద్ద స్టీమ్ బాత్ పోతున్నాం. ఫస్ట్ బాతే చేయం చక్కగా, మళ్ళీ స్టీమ్, దాంట్లో ఇంకా స్టీమ్ బాత్. స్విమ్మింగ్ పూల్ అయిపోయింది, జౌనా అయిపోయింది, ఇంకోటి ఏదైనా ఏదో బాత్ పోయినాం కదా, స్టీమ్ బాత్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎడిపోతున్నాం అనేది అన్న మీద డిపెండ్. అన్న ఆటగాడు, పెద్ద ఆటగాడు, అసలు ఆటగాడే. పండగ ఏం లేదు, మనం జోనాకి పోయి మాకంటే పండగలు వేస్తుంది, మీరైనా పండగ వేస్తుంది అన్న. ఆ పూల్ కంటే దీంట్లో వేడి వాటర్ ఉన్నది. టార్చర్ అయిపోయింది. పొగలు వస్తున్నాయి రా బాబు నీళ్ళకి.
ఎండకి మంచిగా అబ్బా కింద కనబడుతున్నాయి లోపల ఓ మస్తు పొగలు వస్తున్నాయి తెలుసా అన్న అమ్మ ఎంత ఉందన్నా ఒక 40 degrees ఉంటుందా టెంపరేచర్ 38 అని ఉంది ఆడ ఫస్ట్ తీసుకొచ్చి నాకు ఇచ్చు అట్లయితే క్రికెట్లో బాల్ వేసుడు ఎందుకు కాదు నీ దగ్గర ఉంచు నువ్వు పడే మేము అట్లా వస్తాం ఓకేనా రెడీ అది నీ దగ్గర రెడీ 1 2 అన్నా పొరి నేను వేస్తున్నా అలాగే వాటర్ వెళ్ళిపోయినా ఏంద్రా ఇది ఉప్పు ఐసా అన్న ఉప్పా ఇది ఐస్ దీనివల్ల పొగ వస్తుంది నాకు ఐస్ కాదు నాకు తెలిసి ఇది వాటర్ వేస్తే పొగ వస్తుంది అదే కావచ్చు ఇంకెందుకు ఇక్కడ క్రేజీ ఉంది కదా నాకు ఏమే అమ్మా ఇంత చల్లగా ఉన్నది తెలుసా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అదే తెలుసా లాస్ట్ మనం వెళ్ళిపోయినప్పుడు ఈ సౌండ్లోకి వచ్చి ఇలా వాటర్ చేసి వెళ్ళిపోతాం ఐస్ గడ్డ అయిపోతాయి మళ్ళీ పోయి కర్రీ తీసుకొని వాళ్ళకి వస్తుంది ఈ సౌండ్లో కొంచెం అయిపోయినాక వెళ్ళిపోతాం అన్న ఎండ కదా థర్మల్ బాక్స్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చేసినాం నెక్స్ట్ ఇంటికి పోయి టికెట్స్ కూడా తీసేసుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఇంటికి పోయి మంచిగా తిని మళ్ళీ 2 ప్లేసెస్ కవర్ చేద్దాం